హలో. గుడ్ మార్నింగ్ అండి. నేను మా అత్తగారు ఊరు నాచారం మా పొలం చూడటానికని వెళ్ళటం జరిగిందండి. మా వాళ్ళంతా గూడా మా మరిదిగారోళ్ళంతా ముందు వెళ్తా ఉన్నారు. మరి అక్కడ చెరువండి. బేతుపల్లి చెరువు అంటారు నాచారం దగ్గర. అది పెద్ద చెరువండి. ఆ చెరువు దిగువలోనే మరి మా పొలాలన్నీ ఉంటాయి. దాన్ని ఒకసారి చూద్దామని చెప్పేసి రమ్మంటే వెళ్ళటం జరిగిందండి. అంతా వాళ్ళే చూసుకుంటా ఉంటారు. అవి చూడండి నాటేశారు. మొత్తం పొలాలన్నీ గూడా చుట్టుపక్కల ఉన్న పొలాలు గూడా నాటేయటం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మా పొలాలు గూడా మరి నాటేయటం జరిగింది. చూడటానికి రమ్మని అనటం జరిగిందండి. మా మరిది గారు వాళ్ళందరూ గూడా. అక్కడంతా గూడా చూడండి మొత్తం నాటేయించారు. చూడండి అంతా గూడా అసలు చెరువు కిందండి. ఇది 2 పంటలు పండుతాయండి. ఈ పక్కనే చిన్న కాలువ ఉందండి. ఆ కాలువలో నీళ్ళు ఎప్పుడు ఆ ఊట పొలాలకి దిగుతా ఉంటదండి. చిన్న కాలువ. చెరువు నుంచి కిందకు వస్తా ఉంటదండి. చిన్న పిల్ల కాలువ అంటారు చూడండి. అది వస్తా ఉంటది. అది ఆ పక్కన చెరువండి. ఆ చెరువులో నుండి వస్తా ఉంటదనమాట. అక్కడ ఆగామండి. అక్కడ ఆగిన దగ్గర అదిగోండి ఆ దుగం దగ్గర నుంచి చివరికెళ్ళాలనమాట. ఇవన్నీ గూడా మా వాళ్ళ పొలాలే. మొత్తం మా బంధువులియి అన్నీ గూడా ఇక్కడే ఉన్నాయండి. చూడండి దిగి ఆ గట్టు మీద నుంచి వెళ్ళాలండి. అవన్నీ చూపిస్తున్నారు. ఎక్కడేముందనేది నాకు చూపిస్తా ఉన్నారు. పొలాలండి. చూడండి పిల్ల కాలువ అదంతా గూడా. నీళ్ళు గూడా అసలు ఎప్పుడూ ఊట ఉంటా ఉంటదండి. ఒక పైప్ పెట్టుకొని అందులో పెట్టుకుంటే సరిపోద్దండి. ఇక నీటి ఇబ్బంది గూడా ఏమీ లేదిక్కడ. అది చెరువండి. చెరువు కట్ట అనమాట. ఆ దారి నుంచి అటు వెళ్తే అదంతా చెరువు కట్టండి. పెద్ద చెరువు. బేతుపల్లి చెరువండి అది. అదే నాగుపల్లి నాచారం అంటారండి మా అత్తగారు ఊరు. మరి అక్కడ చెరువు అక్కడన్నీ చూడండి పొలంలో మొత్తం ఆ ఏరియా మొత్తం గూడా నాటేశారండి. 2 పంటలు గూడా పండుతాయండి ఎప్పుడు గూడా ఇక్కడ. బాగా దిగుబడి గూడా బాగా వస్తదండి. వరి దిగుబడి. నాటు గూడా మొన్న 15 రోజులయింది వేయించడం జరిగింది. వేశాక నేను చూడలేదు. చూడటానికి రమ్మంటే వెళ్ళటం జరిగిందండి. చూడండి ఎంత ఆహ్లాదంగా ఉందో. విశాలమైనటువంటి మొత్తం గూడా అక్కడ. అంతా గూడా మాకు చెప్పడం జరుగుతుంది. అది ఎంత బావుందో చూడండి అవన్నీ గూడా. ఇంకా నన్ను దిగి రమ్మన్నారు కానీ ఇక అంతా అక్కడ వెళ్ళలేదండి. దాటాల్సింది. దాటి వెళ్ళాల్సింది. అందుకని నేను వెళ్ళలేదు. అంతా చూసుకుంటా ఉంటారు. ఇక చూడండి ఆ చివరికి వెళ్తే కానీ అక్కడ ఉంటాయండి. చూడండి అక్కడ దూకి వెళ్ళాలన్నమాట. నాటేశారు. కోత కోసేటప్పుడు కూడా అన్ని మిషన్లు ఉంటాయండి. నాటేసేటప్పుడు కూడా మాన్యువల్గా మనుషులను ఉపయోగించి నాటేసి కొడతారు. కాలం అండి చూడండి. అది రోడ్డు అనమాట. ఆ రోడ్డు ఎక్కితే పైన అంతా కూడా అది పెద్ద చెరువు అండి. అందుకని ఇక్కడ ఎప్పుడు కూడా వాటర్ ఇబ్బంది అనేది ఉండదండి. ఇక్కడ నుంచి అసలు పైపు ద్వారా పెట్టేసుకోవచ్చు అండి. నీళ్ళు ఎప్పుడు కూడా ఉంటాయి. ఎప్పుడు అసలు ఆ చెరువు అనేది ఎండిపోవటం అనేది ఉండదండి. ఎప్పుడు కూడా వాటర్ ఉంటాయి ఆ చెరువులో. చెరువు కింద కాబట్టి ఆ చుట్టుపక్కల అంతా కూడా వాటి వాల్యూ కూడా చాలా ఉంటుందండి. ఆ పొలాల వాల్యూ కూడా ఎప్పుడు కూడా నీళ్ళు ఉంటాయి. పంటలు పాడయ్యాయి, ఈ సంవత్సరం పండలేదు అంటానికి లేదు. ఎప్పుడు కూడా పండుతూ ఉంటాయండి. వాటర్ ఫెసిలిటీ మంచిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఉంటారు. రోడ్డు అండి. రోడ్డుకి అటువైపు ఉంటాయండి. ఇది రోడ్డు అవతల అనమాట. అక్కడంతా కూడా మా బావగారు వాళ్ళంతా మా వాళ్ళే మొత్తం ఆ చివరి దాకా కూడా ఉన్నాయండి. వాళ్ళంతా చూపిస్తా ఉన్నారు. అవి కూడా నాటేసినట్టు చెప్తున్నారు. అది చెరువు కిందండి. చెరువు కట్ట కింద అనమాట మొత్తం కూడా. అటువైపున రోడ్డుకి అటువైపున మా పొలాలు ఇటువైపు ఉంటే అటు మా బావగారు వాళ్ళందరూ కూడా ఉంటాయండి. అవి చూపిస్తా ఉన్నారు. చూసొద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇక చూడండి ఎంత బాగుంది. చుట్టూతా అంతా కూడా రోడ్డుకి ఇరువైపులు కూడా చాలా బాగుందండి. పొలాలు